నాగవల్లి షీఈస్ బ్యాక్ చంద్రముఖి ఆడియో ఆవిష్కరణ నవంబర్ 16 శిల్పకళా వేదిక. ఇది అనౌన్స్ చేయడానికి ప్రెస్ మీట్ని ఆహ్వానించడం జరిగిందండి. మొన్న నాగవల్లి లోగో చూశారు మీరు. అది చూసిన దగ్గర నుంచి వెంకటేష్ అభిమానులు చిన్న క్రేజ్ మొదలైంది. వాళ్ళందరూ ఫోన్లు అడిగి ఎప్పుడుండని. నవంబర్ 16వ తారీఖున శిల్పకళా వేదికలో 5 అందాల తారలు అనుష్క, రిచా గంగోపాధ్యాయ, కమల్ని ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనం కౌర్, 5 హీరోయిన్లు. మరి వాసు గారు చంద్రముఖి ఎన్ని సంవత్సరాలు ఆడిందండి మద్రాసులో? 900 ఎన్నో సంవత్సరాలు. అట్లా దర్శకత్వం వహించినటువంటి ఒక అద్భుతమైన పి వాసు గారు. ఆయన చిత్రాలు మేము అసెంబ్లీ రౌడీ, ఘరానా మొగుడు ఊరికే తెలుగులో ట్రాన్స్లేషన్ రీమేక్లు జరిగినప్పుడు రాయటం జరిగింది. ప్రత్యక్షంగా ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం ఈ నాగవల్లికి కలిగింది. అంత గొప్ప దర్శకుడు, ఒక మాటకి ఇచ్చే విలువ. ఏదన్నా సార్ ఇది అంటే అలా చూసి కాసేపు ఆలోచించి మనం అనుకున్న దాంట్లో పొరపాటు ఉంటే ఇది ఇలా పొరపాటు అని చెప్తారు, కాదండి ఇది బాగుంది అలా రిసీవింగ్ వినదగిన ఎవరు చెప్పిన వినంత వేగపడక వివరింపదగినాను. అందుకని మొన్న వారు లేరు, మనకి లోగో ఆవిష్కరణ రోజు నాకు మద్రాసులో ఉన్నారు. వారు కూడా వారి సమక్షంలో ఈ చిత్రం అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఉంది. అందరం రష్లు చూసుకున్నాం, రీ రికార్డింగ్ కూడా అయిపోతుంది. డిసెంబర్ 1వ వారంలో తప్పకుండా రిలీజ్ అవుతుంది ఈ చిత్రం. డిసెంబర్ 1st వీకే ప్రయత్నం చేసేస్తున్నాము, అప్పటికే రిలీజ్ అవుతుంది. కాబట్టి వెంకటేష్ అభిమానులకి బెల్లకొండ సురేష్ ఇచ్చే క్రిస్మస్ కానుక ఈ చిత్రం అని మేము భావిస్తున్నాము. నాగవల్లి ఇప్పుడు మళ్ళీ వస్తుంది, షీఈస్ బ్యాక్ అని. మీరందరూ చంద్రముఖి చూశారు. చంద్రముఖి మీరు వచ్చినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ మీకు లేదు, కానీ ఈ పిక్చర్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది థియేటర్లో వస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఏంటో, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో అది డెఫినెట్గా ఈ పిక్చర్లో పూర్తి అవుతుంది అని నా నమ్మకం. ఈ పిక్చర్లో వెంకటేష్, అనుష్క, తర్వాత మనం శ్రద్ధాదాస్, రీచా, కమల్ని అని 5-6 హీరోయిన్స్ ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే మీరందరూ చంద్రముఖి చూసినప్పుడు జ్యోతిక వచ్చారు, దీంట్లో జ్యోతిక లేదు. దాంట్లో రజనీ గారు వచ్చారు, దీంట్లో వెంకటేష్ గారు వస్తున్నారు, కానీ ఏంటి అని ఒక ఛాలెంజ్, ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. దానికి ఉత్తరం చెప్పడమే స్క్రీన్ ప్లే దీంట్లో. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ 16th మన ఆడియో ఫంక్షన్లో మళ్ళీ ప్రెస్ మీట్ ఎన్నో ఉన్నాయి, అప్పుడు చెప్తాను నేను. చాలా థ్యాంక్స్. మన వెంకటేష్ బాబు హీరోగా రిటర్న్ ఆఫ్ చంద్రముఖి, షీఈస్ బ్యాక్ అని చెప్పేసి క్యాప్షన్స్తో నాగవల్లి అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా కన్నడలో సెన్సేషనల్ హిట్ అయ్యి వాసు గారి కన్నడలో చేశారు. మళ్ళీ ఆయనే సేమ్ మా తెలుగులో కన్నడలో ఎంత బ్రహ్మాండంగా చేశారో అంతకంటే బాగా చేసి మన తెలుగు నేటివిటీకి అద్భుతంగా ఉంది సినిమా. వెంకటేష్ అభిమానులకి ఇది ఒక పండగ లాంటి సినిమా. ఆయన సినిమాలు గతంలో చాలా హిట్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన అభిమానులకి, ఆయన అభిమానుల సమక్షంలో రేపు 16వ తారీఖున శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ అభిమానుల మధ్య జరపడం జరుగుతుంది. వెంకటేష్ బాబు గారి అభిమానుల మధ్యనే. ఈ అకేషన్ అందరూ ఫ్యాన్స్ అంతా ఫోన్ చేస్తున్నారు పోస్టర్స్ చూసి, సార్ ఆడియో ఎప్పుడు అని. దానికోసం ఇప్పుడు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి వెంకటేష్ బాబు అభిమానులందరికీ ఈ సినిమా 16న ఆడియో, డిసెంబర్ 1st వీక్లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఈ సినిమా తప్పకుండా మా బ్యానర్లో ఒక ప్రెస్టీజియస్ మూవీస్గా రిలీజ్ అయ్యి మా బ్యానర్కి నాకు మంచి పేరు తెస్తుంది. అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వాసు గారికి, ఈ సినిమాని
సినిమా అంత అద్భుతంగా లోపల సినిమాలో ప్రతిది కనిపించే విధంగా చేసిన శ్యామ్ కే నాయుడు, చిన్న, ఆల్ టెక్నీషియన్స్, వీళ్ళని పేరు నిజంగా చాలా ఈ సినిమా మా బ్యానర్కి మంచి పేరు తెచ్చే సినిమాగా చేశారు. 16వ తారీఖున అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం, వెంకటేష్ బాబు అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం. తప్పకుండా మన హీరో సినిమాని మీరు ఆడియో విని అద్భుతంగా శిల్పకళా వేదికలో 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి 16వ తారీఖు వచ్చి అభిమానులందరూ విజయవంతం చేసి ఆడియో బ్రహ్మాండమైన సక్సెస్ని ఇవ్వాలని. సాంగ్స్ చాలా బాగున్నాయి. గురుకిరణ్ గారు చాలా అద్భుతమైన సాంగ్స్ చేశారు. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.